జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ జనసేన పొత్తుతో వైఎస్ఆర్సీపీ పార్టీ కలిగే నష్టమేమీ లేదన్నారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహం. వాళ్ళ సంయుక్త అభ్యర్థిని ప్రకటించిన తర్వాత రెండు పార్టీలకు ఆ విషయం అర్థమవుతుందని అంటున్నారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సీపీ గెలుపుకు కారణమవుతాయంటున్న తోట నరసింహంతో మా ప్రతినిధి రాజు మాట్లాడారు. మెటలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తోట నరసింహాన్ని జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా పార్టీ నియమించింది. ఇప్పటికే ఆయన 2 దఫాలు జగ్గంపేట ఎమ్మెల్యేగాను మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా 2014లో కాకినాడ ఎంపీగా కూడా పోటీ చేసి గెలుపొందారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తోట నరసింహాన్ని జగ్గంపేట నియోజకవర్గంలో అటు పార్టీ కేడర్తో పాటుగా ప్రజలు కూడా స్వాగతిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో తోట నరసింహం ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కొత్తగా మిమ్మల్ని జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా పార్టీ నియమించింది. పార్టీ కేడర్ నుండి ఎలాంటి సపోర్ట్ మీకు లభిస్తుంది? 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కేడర్ అందరూ కూడా నాకు సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. జగ్గంపేట నియోజకవర్గ పరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఎంతో నమ్మకంతో మరి నన్ను ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన దగ్గర నుంచి కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఇతర ప్రముఖులందరినీ కూడా మేము కలుస్తూ ఉన్నాం. వారందరూ కూడా మాకు సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నారు. వారందరూ సహాయ సహకారాలు 100% మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ అందరూ కూడా నాకు సంపూర్ణ మద్దతు ఇస్తడం జరుగుతుంది. ప్రధానంగా మనం చూస్తున్నాం సంక్షేమ పథకాలు. ఈ 5 ఏళ్ల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాల గురించి ప్రజలు ఎలా చర్చించుకుంటున్నారు? ఎలాంటి రెస్పాన్స్ మీకు కనిపిస్తుంది? బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఏం చేద్దంటే దివంగత రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు దేశంలో ఎక్కడా జరగని విధంగా మన రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు దాదాపుగా 35-40 వరకు కూడా ఆయన అమలు చేస్తూ ఉన్నారు కార్యక్రమాలు. ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా నిరుపేద కుటుంబానికి కూడా ప్రభుత్వం ద్వారా ఒక లబ్ధి నేరుగా అందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డీబీటీ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. చివరిగా చెప్పండి, జనసేన టీడీపీ పొత్తు మీకు ఏమైనా ఇబ్బందికరమా? మాకు ఏ ఇబ్బంది ఉండదండి. జనసేన కానీ టీడీపీ కానీ వాళ్ళు ఏం కలుసుకున్నా ఏం చేసినా మాకు ఇబ్బంది ఉండదు. ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకే ఉంటుంది. ఏం చేద్దంటే సీట్లు ఇచ్చుకున్న తర్వాత వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది. వారి యొక్క ఎవరి ప్రతాపం వాళ్ళు బయటపడుతుంది. సో దాని మీద మాకు ఇబ్బంది ఏం లేదు. మేము దాని మీద ఒర్రిపడేటువంటి విధానం కూడా లేదు. ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గంలో ఆ పరిస్థితి అస్సలు లేదు. ఏం చేద్దంటే వాళ్ళకి ఇప్పటికే మరి వార్నింగ్లు ఇచ్చుకోవడం, నేను నీకైతే చేయను ఆయన అయితే నేను చేయనని ఈయన కింద మీద పడతా ఉన్నారు. సో దాని మీద మాకేం సంబంధం లేదు. మా పార్టీ పరంగా మాకు ఉండే విధానం ఉంది. మా కేడర్ ఉన్నారు. రైట్, ఇది మనం చూస్తున్నాము. ఏదైతే జనసేన టీడీపీ పొత్తు ఉందో తనకి ఎలాంటి ఇబ్బందికరం కాదు. ఇబ్బంది ఉంటే ఆ పార్టీ నాయకులు ఆ పార్టీలకే ఉంటాయి తప్ప మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రజల సపోర్ట్ అవుతుంది. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంక్షేమ పాలన నా విజయానికి దోహదపడుతుంది అని తోట నరసింహం చెప్తున్నారు. వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, జగ్గంపేట నుండి.